హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పూర్తిగా కంప్లీట్ అయ్యి అన్ని బిల్లులు పడ్డ ఒక ఇందిరమ్మ ఇంటిని వీడియో తీయబోతున్నాను అనమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటిని ఏ విధంగా సర్దుకున్నారు ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఇక్కడ బాత్రూమ్ అయితే కంపల్సరీ, బాత్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. టోటల్ మ్యాక్సిమం అయిపోయింది అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉంటే 1% ఆర్ 2% బ్యాలెన్స్ ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ రేకులు కూడా తీసుకున్నారనమాట. ఫ్రంట్ సైడు ఇక్కడ ఏదైనా పార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎక్స్ట్రా ఒక రూమ్ కూడా ఇక్కడ తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా పెయింటింగ్ అట్లా మొత్తం అయిపోయింది. మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ పెట్టుకున్నారనమాట. కిచెన్ సైజు ఇవన్నీ మన పాత ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది. చాలా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నారు. దీనికి పూజ గది అని ఇక్కడ చాలామంది అడిగారనమాట. ఇక్కడ వీళ్ళు ఇలా అరేంజ్ చేసుకున్నారు పూజ గది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ కూడా చాలా విడ్త్గా వచ్చిందనమాట. పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది. చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. బెడ్రూమ్లో 6-4 మంచం సెట్ అవ్వగా చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. చూడండి, బెడ్ పక్కనే ఒక కిటికీ వచ్చింది. వెంటిలేషన్ కోసం చిన్న చిన్న హోల్స్ ఇలా వదిలారనమాట. ఫ్యూచర్లో మన సీలింగ్ చేయించిన తర్వాత కూడా వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా ఈ విధంగా వదిలేశారనమాట. మనకు సీలింగ్ చేయించిన తర్వాత ఇది మన పైన ఉన్న ప్లాస్టింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ మనీ లేక దీన్ని అయితే ఇట్లా హోల్డింగ్లో ఉంచారు. చూస్తే టోటల్గా రూమ్ మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా మ్యాక్సిమం అయిపోయింది. చూస్తే హాల్లో కూడా వర్క్ కూడా టోటల్ కంప్లీట్ చేసుకున్నారనమాట. ఎక్కడ ఏ పని కూడా బ్యాలెన్స్ లేదు. టీవీ షెల్ఫ్ చూసారు కదా ఏ విధంగా నీట్గా అరేంజ్ చేసుకున్నారో. టోటల్ అయితే మనకు పూర్తి ఇందిరమ్మ ఇల్లు, కంప్లీట్ అయిన ఇందిరమ్మ ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. చాలామంది ఈ పూజ గది గురించి అడుగుతుంటారు అనమాట. ఈ కార్నర్లో ఏర్పాటు చేసుకున్నారు. వాష్ ఏరియా కూడా చాలా నీట్ క్లీన్గా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారనమాట. సో ఇలాంటి మరిన్ని కంప్లీట్ ఇందిరమ్మ ఇంటి గురించి, ఇతర కన్స్ట్రక్షన్ వీడియోస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీ కమెంట్స్ని రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.